నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. తన మనసులో ఉన్న బాధను వ్యక్తపరిచారు. టీడీపీ కార్యకర్త మరణంపై స్పందించారు. బాపట్ల జిల్లా బులికరువ మండలం గొర్రపాడుకు చెందిన గుంటూరు శ్రీను ఐటీడీపీ కార్యకర్త. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏమైందో ఏమో కానీ శనివారం ఉదయం ఇంటి దగ్గర గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు చిలకలూరిపేటలోని హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న నారా లోకేష్ అలర్ట్ అయ్యారు. స్థానిక టీడీపీ నేతలను సూచించడంతో వారు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ వైద్య చికిత్సలు అందిస్తుండగా శ్రీను ప్రాణాలు కోల్పోయాడు. శ్రీను భౌతిక కాయంపై టీడీపీ జెండా కప్పి స్వగ్రామానికి తరలించారు. ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే శ్రీను అకాల మరణాన్ని తట్టుకోలేకపోయారు మంత్రి లోకేష్. ఎమోషనల్ ట్వీట్ చేశారు. అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చే శ్రీను తన కష్టం గురించి ఎప్పుడూ చెప్పలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్. ఇలా ఆత్మహత్య చేసుకుని పార్టీకి తనకు తీరని లోటు మిగిల్చామంటూ బాధపడ్డారు. ఇక శ్రీను మరణం తనను ఎంతగానో బాధించిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అన్నా అన్నా అని పిలిచేవాడివి, ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి, నా పుట్టినరోజు పెళ్లి రోజులను ఒక పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దెద్దలేని చాలా పెద్ద తప్పు చేసావు తమ్ముడు, ఐ మిస్ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మహత్య చేసుకునే అంతగా కాదు. నువ్వు బలవన్ మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నా. నిన్ను బ్రతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శ్రీను, నీకు కలిగిన కష్టం ఏంటో ఏ రోజు నాకు తెలియనివ్వలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు నారా లోకేష్. నారా లోకేష్ ఇటీవల టీడీపీ శ్రేణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి కష్ట సుఖాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ఐటీడీపీ కార్యకర్త శ్రీను ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక విజ్ఞప్తి చేశారు లోకేష్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం, ఎటువంటి సమస్యలున్నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి, అంతేగాని ఆత్మహత్య చేసుకోకండి అంటూ పిలుపునిచ్చారు. ఈ ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.